అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. వర్షం, తుఫాను కారణంగా వాళ్ళు చేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా పాడైపోయాయి. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఎవరికైనా కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ జరగకపోతేనే కదా అసలు బాధ. సో ఇప్పుడు అదే విధంగా శిరీష్ గారు కూడా చాలా బాధలో ఉన్నట్టు తెలుస్తుంది. తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. మేము అవుట్డోర్లో ఎంగేజ్మెంట్కి ప్లాన్ చేసుకుంటే ఇక్కడ గాడ్ మాత్రం వేరే రకంగా వెదర్ని చూపించాడు. ఆయన ప్లాన్స్ వేరేలాగా చేశాడు అనే విధంగా ఆయన బాధపడుతూ పోస్ట్ అయితే పెట్టాడు. సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా అల్లు శిరీష్ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ గారికి తన పెళ్లి చూడాలని చాలా ఆశగా ఉండేది. కాకపోతే ఆమె ఇంకా మా పెళ్లి కానీ చూడకుండానే కన్నుమూశారు. ఇంకా మనం ఏం చేయలేము, అది గాడ్ డిసైడ్ చేశాడు. సో ఏదేమైనప్పటికీ కూడా అల్లు ఫ్యామిలీలో మంచిగా ఒక ఫంక్షన్ జరగబోతుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అనుకునే లోపే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒకటి ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. సో అప్పట్లోని వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోక ముందే కూడా వాళ్ళు ఎంగేజ్మెంట్కి ప్లాన్ చేసుకున్నారు. సడన్గా ఉన్నట్టుండి తను చనిపోవడం, అల్లు కనకరత్నమ్మ గారు, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ పోస్ట్పోన్ చేసుకోవడం. సో ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకున్నారు. గ్రాండ్గా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. అవుట్డోర్లో దీని అంతా కూడా వాళ్ళు చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నారు. అందరినీ కూడా పిలిచి మంచిగా చేసుకుందాం అనుకున్నారు. కాకపోతే మనం చూస్తూ ఉన్నాం, గత ఒక 4-5 రోజుల నుంచి కూడా ఈ తుఫాన్ కారణంగా అటు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఇటు తెలంగాణలో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి, వరదలు వచ్చాయి, కొన్ని చోట్ల ఇల్లులు కూడా మునిగిపోయాయి. సో ఇలాంటి క్రమంలో ఈ వర్షం వచ్చి తుఫాన్ వచ్చి టోటల్గా ప్లానింగ్స్ అంతా కూడా పాడు చేసేసింది. వాళ్ళు క్లియర్గా చూసుకోవచ్చు. మనం గ్రాండ్గా వాళ్ళు ఇంకా ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు, అవన్నీ కూడా పాడైపోయాయి. సో ఇంకా ఏం చేయలేక దాన్ని పూర్తిగా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారనమాట. ఎవరికైనా కూడా వాళ్ళకి సంబంధించి అది ఎంగేజ్మెంట్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, లైఫ్లోని ఒకేసారి చేసుకుంటారు కాబట్టి దాన్ని మెమరబుల్గా గుర్తుండే విధంగా చాలా గ్రాండ్గా చేసుకోవాలని అనుకుంటారు. ఆ దట్టు వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఇంకా గ్రాండ్గా దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఇంకా మనం చూసాం దీపావళి పండగకి సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో అల్లు శిరీష్ పక్కనే వాళ్ళ కాబోయే వైఫ్ కూడా ఉండడం జరిగింది. సో అప్పుడే అనుకున్నారు, అరే రివీల్ చేసేసారు తనే కాబోయే వైఫ్ అల్లు శిరీష్ గారికి అని చెప్పేసి. ఇంకా వాళ్ళకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది, అఫీషియల్గా మనం చూస్తాము అని చెప్పేసి అనుకునే లోపే ఈ విధంగా తుఫాన్ కారణంగా ఎంగేజ్మెంట్ ప్లాన్స్ అన్నీ కూడా పాడైపోయాయి. సో మరి మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే అల్లు శిరీష్ గారు కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది.